మృతిని జయించి మృత్యుంజయుడిగా సజీవుడిగా లేపబడినటువంటి వాడిని మృతులలో ఎందుకు నువ్వు వెతుకుతున్నావు? ఆయన మరణించలేదమ్మా, ఆయన మృతుడు కాదు, సజీవుడై లేపబడ్డాడు. లేపబడినటువంటి క్రీస్తును నువ్వు వెతకవలసింది, కానీ నువ్వు మృతులలో వెతుకుతున్నావు. మరియమ్మకు తెలుసు, సలోమికి తెలుసు, యాకోబు తల్లికి తెలుసు, వెంబడించిన శిష్యులకు తెలుసు. తను మరణించిన తర్వాత, తిరిగి లేపబడిన తర్వాత నేను ఎక్కడ ఉంటానంటే గలిలయలో ఉంటాను అన్నాడు. ఈనాడు సంఘాలు కూడా ఎక్కడికి పోతున్నాయి? ఇంకా వెతుకుతున్నారు, ఇంకా ఆచారప్రదంగా సాంప్రదాయబద్ధంగా. యేసుక్రీస్తుల వాడు లేపబడ్డాడు. 2026 సంవత్సరాల క్రితం మరణించి తిరిగి లేపబడ్డాడని లేఖనాలు స్పష్టంగా చెబుతూ ఉంటే అలా మనము ఆచారబద్ధంగా చేసుకుంటూనే పోతున్నాము. దేవుని బిడ్డలారా, ఎక్కడ సంఘములో, సమాజములో, లోకములో మనము అవమాన పాలు జరుగుతున్నది.